యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. మరి దేవాది దేవుడు మనల్ని అందరినీ మళ్ళీ ఏకం చేయడానికి ఒక చోటికి నడిపించడానికి ఈ సమయాన్ని ఇచ్చిన సమయాన్ని బట్టి ఆది దేవుడికి వేలాది వందనములు. ప్రియ సహోదరులారా, మరి రాత్రి ఉదయంకాల సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మన అందరం సజీవ లెక్కల ఉంచి కాసు కాపాడిన దేవుడికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుందాము. మరి రాని బిడ్డలు గృహాలకి ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే రాలేదో వాళ్ళు కూడా దేవుడు కృపా కాపుదలు తోడుగా ఉంచి క్షేమకరంగా గృహాలకి చేరడానికి సహాయం చేయమని వేసినామని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా పెదవులు స్థిరమైన నీ బోరగా వాడబడండి అయ్యా. నేనుగా కాకుండా నా తండ్రి ప్రభ, నీ పెదవులుగా నా తండ్రి ప్రభ, నీ స్వరాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఎదురు చూస్తున్నారు, ఎంతమంది హృదయాలు నా తండ్రి ప్రభ గాయాలు అయ్యి ఉన్నాయి ప్రభ. వాళ్ళందరూ నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క హృదయం నా తండ్రి గాయమైన ప్రతి ఒక్క హృదయాన్ని మాన్పువాడు నీవే కాబట్టి నాయన సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నా కానీ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, నీ ఆశీర్వాదాలతో నింపబడండి. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మెండారుగా దీవించండి ఆయన. జయవీరుడిగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నాయన జయాన్ని పొందుకునే వారిగా నా తండ్రి దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభ లోకంలో నా తండ్రి ప్రభ ఎలా మెలగాలో ఎలా జీవించాలనైనా ప్రతి ఒక్క బిడ్డకు నేర్పండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. మరి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నా తండ్రి ప్రభ ఆ బిడ్డలతోటి మాట్లాడిన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. స్తుతింపదగిన మా తండ్రి, నీ నామానికి వేలాది వందనములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, మరి నా తండ్రి ఆ అత్యున్నత సింహాసనం మీద ఆచరణ పరమ తండ్రి నీవయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. మరి నా తండ్రి నీ పాదపీఠం చెంత నా తండ్రి ప్రభా మీకు నా తండ్రి నిన్ను నా తండ్రి నీ కోసమైనా ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ దీవెన ఆశీర్వాదం కోసమైనా నా తండ్రి మోకరిచ్చున్నామయ్యా. మరి మాతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏదైతే మా పట్ల నెరవేరుస్తున్నావో నాయన నా తండ్రి మాకు సహాయం దయచేయండి. ఏ బిడ్డ బలహీనత ఉందో ప్రభా, ఏ బిడ్డ నా తండ్రి హృదయం అనే గాయాలతోటి నాయన నా తండ్రి బాధతో ఉందో ప్రభా, బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి, స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మరి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనందరితోటి మంచి వాగ్దానం ఇస్తున్నాడు. మరి దేవుడే మాట్లాడుతున్నాడు, నేను కాదు. దేవుడు ఏ విధంగా అయితే ప్రేరేపించి మాట్లాడుతున్నాడో అవన్నీ దేవుడి ద్వారా జరుగుతున్నాయి. మరి ఎంతమంది బాధతోటి ఉన్నారో, ఎంతమంది దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రమే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. లోకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం 51వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి 50వ వచనం, ఆయన బెతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు. బెతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు. మరి 51వ వచనం కూడా, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను అని చెప్తున్నాడు. మరి ఎవరిని ఆశీర్వదించాడో, ఎవరిని ప్రత్యేకింపజేశాడు, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడతాడో మనము విందాము. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. దేనికోసం అయితే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏ విషయంలో మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మరి ఏ విషయంలో మనం ఉన్నాము, లోకం అనే విషయంలో ఉన్నాము, పరలోకం అనే విషయంలో ఉన్నాము, ఏ విధంగా నడుస్తున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వాక్యం ద్వారా ఆయన బెతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు. అది ఏ విధంగా అంటే, మరి ఆయన శిష్యులు ఉన్నారు కదా, యేసు ప్రభు గారు భూమి మీద మన కోసం జన్మించి ఆయన మరణం వరకు వెళ్ళాడు కదా. కల్వరి సిలువలో ఎంతమందిని ఆయన మనకి రక్షణ అనేది కలిగించాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలని దోషములు తొలగించాడు. మన ఆ తండ్రితోటి తిరిగిన ప్రతి ఒక్క బిడ్డ శిష్యులు ఉన్నారు కదా, 11 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మందిలో ఒకరిని ఇస్కరియోతుని పక్కన పెట్టేశాడు కదా దేవుడు. ఆ ఇస్కరియోతు కాకుండా 11 మంది శిష్యులు ఉన్నారు కదా,
ఆ 11 మంది శిష్యులంట యేసు ప్రభువు మరణించి చెప్పాడు కదా, ముందే చెప్పాడు కదా వాక్యంలో, లేఖనంలో, నేను రాసిన ప్రతి ఒక్కటి నెరవేరును అని చెప్పానని ముందే రాసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ బిడ్డలు చెప్పినా కానీ వాళ్ళకి జ్ఞాపకం లేదంట. అది దాని సంగతి అసలు మర్చిపోయారంట. కానీ చనిపోయిన తర్వాత, సిలువ చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టి అట్లా చేసిన తర్వాత 3వ దినం నాడు మరియా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు తండ్రి కోసం వెతుకుతూ యేసు ప్రభు వారు కనిపించడం లేదని చెప్పానని బోరుని ఏడుస్తూ ఉంటే అప్పుడంట దేవదూతలు చెప్పారంట, గలీలాకి వెళ్ళాడు యేసయ్య, ఇక్కడ ఎందుకున్నాడు? సజీవంగా లేసొస్తానని లేఖనంలో రాశాడు కదా, మరి ఇక్కడ ఎతుకుతున్నారు ఎందుకు మీరు అని చెప్పానని దేవుడు మాట్లాడాడంట. అప్పుడు గబగబా పరుగులు తీస్తూ సంతోషంగా ఆనందంగా పరుగులు తీస్తూ వెళ్ళినప్పటికీ గలీలాలో వాళ్ళు 11 మంది శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు అందరితోటి మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయంలో మాట్లాడుతూ చేస్తూ ఆ శిష్యుల్ని మంచి దారికి నడిపిస్తున్నాడంట. వాళ్ళంట ఆయన చూడలేకపోయారంట, వాళ్ళకి నేత్రములు చూడటానికి అవకాశం రాలేదంట. అప్పుడు ఒక రొట్టె ముక్కను తీసుకొని, ఈ రొట్టె ముక్క ఇది నేను ఇచ్చింది తినండి అని చెప్పనని, ఇది నా వలన కలిగినది అని చెప్పనని రొట్టె విరిచి వాళ్ళకి ఇస్తే అందరూ తిన్న తర్వాత, అది భోజనం చేసిన తర్వాత అప్పుడంట నేత్రములు మంచిగా చూడటానికి అవకాశం వచ్చిందంట వాళ్ళందరికీ, 11 మంది శిష్యులకి. ఆ 11 మంది శిష్యులకి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు లోకం అందరికంటే ప్రత్యేకింపబడిన వారు, మిమ్మల్ని నేను ప్రత్యేకింప చేసుకున్నాను, మిమ్మల్ని పరలోకానికి సజీవుల లెక్కలో నేను తీసుకెళ్ళడం కోసం మాత్రమేను ఈ లోకాన్ని నా పేరు మీద, నా నామంలో మీరు చేసే ప్రతి ఒక్కదానికి మీకు జవాబిస్తాను అని చెప్పనని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించేసి తర్వాత మళ్ళీ ఇవన్నీ చెప్పాడంట, మీరు ఇలా నడవాలి, ఇలా చెయ్యాలి అని చెప్పనని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు 11 మంది శిష్యులను అట్లా తీసుకొచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంట. బెతనియ వరకు వారిని తీసుకొని వచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించారంట. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆహ్వానుడైనంట. మరి వాళ్ళందరికీ ఆ మాటలు చెప్పేశాడు కదా, 11 మంది శిష్యులకి ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఒక జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, వివేచన మనసును కలిగి ఎలా జీవించాలో వాళ్ళలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించి పూర్తి విశ్వాసం అనేది కలిగించి ఇది జరగదా అని చెప్పనని అల్ప విశ్వాసంతో ఉన్నారంట 11 మంది శిష్యులు. ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట, మీరు అల్ప విశ్వాసులుగా ఉండమాకండి, పూర్తి విశ్వాసంతో నేను చేస్తాను, నేను చెప్పింది అన్నీ జరిగినాయి కదా, లేఖనంలో ఎలాగైతే ఉందో అలాగ జరిగే కదా, నేను చనిపోయి సజీవంగా 3వ దినం నాడు లెగుస్తానని చెప్పాను కదా, అట్లాగే వచ్చాను కదా, లేఖనంలో నెరవేరినట్లు ప్రతి ఒక్కటి జరిగిద్ది, అది మీరు చేయాలనుకుంటే చేయలేరు, వద్దనుకుంటే ఆగదది అని చెప్పనని దేవుడు వాళ్ళతో మాట్లాడాడంట. 11 మంది శిష్యులతోటి మాట్లాడిన తర్వాత మాట్లాడి వాళ్ళందరినీ అట్లా ప్రత్యేకింపబడి ఎలా నడుచుకోవాలో అన్నీ తెలియపరిచాడంట. లోకంలో ఎట్లా ఉండాలో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో, బయట ఎవరితోటి ఎలా మాట్లాడాలో ఒక మంచి జ్ఞానం అనేది దయచేశాడంట. ఒక మంచి కృపని వాళ్ళ మీద ఆత్మ కృపావరాలను అభిషేకింపజేసి అమ్మనప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళందరిలో కాకోకుండా ప్రత్యేకింపబడి ఒక పక్కన పెట్టేసి పక్కన నిలబెట్టి పరలోకానికి ఆహ్వానుడు అయ్యాడంట. అంటే మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, సజీవంగా లేచి వచ్చిన తర్వాత మొదటిగా పరలోకమే కదా ఆయన భూమి మీద ఉండడానికి ఇంకా సాధ్యం కాదు. కానీ మన కోసం మనం పిలిచినప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. కానీ సజీవమైన తర్వాత దేవుడికి పరలోకం ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పనని వీళ్ళందరూ భయపడుతూ బాధపడుతున్నారని చెప్పనని దుఃఖిస్తున్నారని ప్రత్యేకింపబడి లోకాన్ని మంచి నడవడిక నడిపించాలని చెప్పనని ప్రత్యేకింపబడి 11 మందిని ప్రత్యేకింపజేసుకొని వాళ్ళని ఆశీర్వదించి బహుగా ఆశీర్వదించాడంట. చిన్నంగా కాదు, వాళ్ళకి ఇంకా ఏ కొరత లేదు. ప్రతి క్షణం వాళ్ళు ఉన్నంతకాలం మంచిగా కష్టాలు అనేది ఉంటాయి. కానీ కష్టంలో ఎలా ఉంటుందంటే కష్టంలో కూడా ఆనందం ఉంటుంది, మనకు బాధ కలగదు. ఆ బాధ నొప్పి భరించేవాడు యెహోవాయే కాబట్టి మనము ఆ బాధల్లో మనల్ని ఉంచడనమాట. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు ఉండదంట.
మరి ఈ దినం అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రత్యేకింపబడి వాళ్ళందరినీ లోకమంతట్లో నుంచి ఆ 11 మంది శిష్యుల్ని ప్రత్యేకింపబడి పరలోకమునకి అహరోనుడు అయ్యాడంట. వాళ్ళని బహుగా ఆశీర్వదించి ప్రతి ఒక్క పనిలో, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో నేను తోడుంటాను, నా నామములో చేసి అడగండి, నా నామములో అడగండి, మీకు దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఘనంగా విశ్వాసంతో అడగండి, అవిశ్వాసంగా కాదు, విశ్వాసంతో పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెనని చెప్పనని అడగండి, యేసు నామంలో పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెనని చెప్పనని అడగండి అని చెప్పనని బహుగా దీవించి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళినప్పటికీ మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే కొద్దిగా నలిగిపోయి ఉంటారో మళ్ళీ వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతూ వస్తూ అట్లా ఉన్నాడంట. మరియు ఆ విధంగా ఇప్పుడు దేవుడు కూడా దేవుడు వచ్చి రాకడ సమయం మనకు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇవన్నీ భయంకరంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు బస్సులు కాలిపోవటం అనేదో, ఏదో విధంగా కొండల్లో మంటలు రావటం అనేదో, సముద్రంలో మంటలు రావటం, అనేక రకాలుగా ఒక అగ్ని ప్రమాదంగా జరుగుతున్నాయి కదా. వెళ్ళే బైకులే అగ్నితోటి కాల్బడిపోతున్నాయి. మరి దేవుని ఉగ్రతలకి పాపము ఎక్కువైపోయినప్పుడు, భూమి మీద భారం అయినప్పుడు పాపాన్ని అట్లా దేవుని కోపానికి విరుద్ధంగా జరిగిద్దనమాట. దేవుడు కోపానికి గురైతే అగ్ని జ్వాలలు దహించి వేస్తాయి అన్నమాట. ఆ దేవుడు నేత్రంలే అగ్ని జ్వాలలు అంట. మరి అగ్ని జ్వాలలో దేవుడే పరిశుద్ధాత్మ, అగ్నితో నింపబడిన దేవుడు కాబట్టి ఆయన కోపము మనం తట్టుకోలేము. ఆయన ప్రేమగా మనకి ఏదైతే బుజ్జగిచ్చి చెప్తాడో చెప్పినంతసేపు చెప్తాడంట. తర్వాత ఆయన కోపానికి ఎవ్వరు ఎదురెళ్ళినా కూడా వాళ్ళు కూడా మసిబొగ్గ అయిపోతారంట. మరి అంత కోపం అంట. ఇప్పుడు వచ్చే ప్రళయాలన్నీ అవే కాబట్టి దేవుడు అదే కదా మాట్లాడుతున్నాడు. నేను వచ్చి రాకడ సమయం దగ్గరికి వచ్చింది, పాపులారా మీరు మారండి, మీరు ఎందుకు ఇంకా పాపంలో ఉన్నారు, పాపాలకు ఎదురు చూస్తున్నారు, ఎందుకు ఎందుకు నడుస్తున్నారు, మీరు పాపపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు, అవిశ్వాసంలో మీరు ఎందుకు ఉంటున్నారు, నా యొద్దకు ఎందుకు నడవటం లేదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన సజీవుల లెక్కలో పరలోకానికి యేసుప్రభు వారు ఎలాగైతే పరలోకానికి వెళ్ళారు సజీవంగా, అదేవిధంగా మనను కూడా పరలోకానికి తీసుకెళ్తానని చెప్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ మనం అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు దేవుని పూర్తిగా దేవునిలోకి మనం జీవించినప్పుడు, మనం ఆయనకి యథార్థమైన జీవితంలో మనం నడిచినప్పుడు పరలోకానికి మనకు సాక్షులం అవుతామంట. సజీవంగానే వెళ్ళిపోతాం. మనం కూడా మనల్ని దొంగ వలె వస్తాడంట. ఏ జామకాడ వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వేళ వస్తాడో, తెల్లారగట్లా వస్తాడో, రాత్రి వేళ సమయంలో వస్తాడో, దొంగ వలె వస్తాడంట. తలుపు కొట్టి ఆయన స్వరం మనకి వినిపించినప్పుడు బిడ్డ నువ్వు రాని పేరు పెట్టి పిలుస్తాడంట. మరి సజీవుల లెక్కలు ఆయనతోటి పరలోకానికి మనల్ని తీసుకెళ్తాడంట. మరి అట్లా వెళ్ళాలంటే మనము ఎంత ధన్యులమై ఉండాలి. మరి మనం పాపం ఏదో ఒక ద్వారా మన నడవడిక కానీ మనం తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే పాపం ద్వారా మనము భూమి మీదకి వచ్చామన్నమాట. కానీ మనం ఎంత తప్పు చేయకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా మనము ఏదో ఒకటి ఆయనకి వ్యతిరేకతలో తీసుకొస్తున్నామనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ కూడా తప్పులు చేయమాకండి, నోటి మాటల ద్వారా జారమాకండి, ఎవరు శత్రువులుగా చూడకూడదు. ఖడ్గం చేతి పట్టుకున్నవాడు ఖడ్గంతోటే నశించడని చెప్తున్నాడు. పాపం చేసేవాడు పాపంలోనే మరణించనని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఎవరు ఏదైతే చేస్తారో, ఏదైతే ఉంటారో, ఏదైతే చేస్తారో మనం మంచి పంచినప్పుడు ఆ మంచిలోనే మనం జీవిస్తామంట. మరి మనం ఏ నడవడికైతే మనల్ని నడిపిస్తామో ఆ నడవడికలోనే సంతోషంగా జీవిస్తామంట. ఎదుటి వారిని ప్రేమించి ఎదుటివారు సంతోషంగా ఉన్నప్పుడు మనం వాళ్ళని చూసి సంతోషపడితేనే జీవితం. శత్రువులుగా మారినప్పుడు శత్రువులను కూడా ప్రేమను పంచే భాగ్యం మనలో ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడంట. ఎందుకంటే వాళ్ళు నశించిపోతున్నారు కదా, అపవాది శ్రోతలతోటి నలిగిపోతున్నారు. మీకు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా, మీరు ఎందుకు చెప్పటం లేదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఒకళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా ఆ బిడ్డని మంచి మార్గానికి నడిపించడానికి మాత్రమే దేవుడు ముందుకు వస్తాడు. కానీ వాళ్ళని నశింపజేయడానికి రాడు.
జరుగుతూ ఉంటాయి, భయంకరంగా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడి కోపానికి మనం గురి కాకూడదు. కాబట్టి మనం అందరూ సజీవ లెక్కలో పరలోకాన్ని చేరుకోవాలని దేవుడు ప్రతి క్షణం ఎంత ప్రయాస పడుతున్నాడో సహోదరులారా. ఎంత ప్రయాస అంటే మన కోసం భూమి మీద ఆయన కల్వరి శిలువలో చనిపోయే ముందు ఎంత బాధపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో. ఆ శ్రమని మనం అసలు తట్టుకోగలుగుతామా? ఆ శ్రమను మనం తట్టుకోలేం. కనీసం ఏదైనా కాలుకి దెబ్బ తగిలినా కూడా మనం తట్టుకోలేము. కానీ తండ్రి అన్ని దెబ్బలు కొట్టి, అన్ని కొరడా దెబ్బలు కొట్టి, ముళ్ళ కంచెలతో కొట్టి, ఎన్ని రకాలుగా చేశారో, శీలలతోటి కొట్టి, అన్ని విధాలుగా చేసినప్పటికీ దేవుడు ఏం మాట్లాడాడంటే, ఈ బిడ్డలకు ఏమీ తెలియదు, వీళ్ళ పాప క్షమాపణ తొలగించండి, వీళ్ళపైకి ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తొలగించండి తండ్రి అని చెప్పనని అడిగి మరణించాడంట. ఆ సమయాన మనతో మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం మనతో ఇప్పుడు అది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలు కడగాలంట, మన దోషము తొలగించుకోవాలంట. మనం తప్ప ఈ భూమి మీద ఉండగానే మన పాపాలన్నీ తొలగించుకొని పరలోకానికి సాక్షులుగా మనం నిలబడాలంట. ఒక జీవ గ్రంథములు అనేది మనం నడిచిన నడవడక, మనం పుట్టక, మన తల్లి గర్భమున పడక ముందు నుంచి మనం మరణించేంత వరకు ఏదైతే ఎన్ని పనులు చేస్తామో, ఎన్ని అడుగులు పెడతామో, మనకు జరిగిన ప్రతి ఒక్క విషయం, ఒంటి మీద మనం ఎన్ని రకాల వస్త్రాలు కట్టాము, ప్రతి ఒక్కటి మనం అలంకరించుకున్న అలంకరణ అయితే మీ ఎవరితో ఎలా మాట్లాడాము, నిత్యం తల్లిదండ్రులు కూడా మనల్ని పట్టించుకోరు, కనీసం మన బంధువులు పట్టించుకోరు. కానీ మనమే ఇవన్నిట్లో మనం పట్టించుకోము, మన గురించి అశ్రద్ధ చేస్తామన్నమాట. కానీ దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఒక జ్ఞాపకంగా ఒక్కొక్క బిడ్డ పేరు మీద ఒక్కొక్క జీవగ్రంథం అనేది రాసి పెడతాడంట. అక్కడ పరలోకంలో సంతోషం ఎంతో ఆనందం ఉంటుందంట. ఆ జీవగ్రంథంలో మనల్ని పరలోకాన్ని సాక్షులుగా నిలబెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు చెప్పలేనంత ఆనందాన్ని దేవుడు ఇస్తాడంట. మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ఆశీర్వాదాన్ని బట్టి ఆయన వాళ్ళని ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. వాళ్ళందరిలో లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ప్రత్యేకింపబడి మారాలి, నా బిడ్డలందరూ మారాలి, నన్ను ఆశ్రయించేవారు అందరూ సంతోషంగా ఉండాలి, నన్ను ఆశ్రయించిన వారు కూడా మారాలి, మనసు మారాలి, వాళ్ళ మనోనేత్రం తెరవబడాలి అని చెప్పనని ప్రతి క్షణం హృదయమైన తలుపులు తట్టాలి. ప్రతి ఒక్క హృదయమైన తలుపుల్లో యెహోవాయే నా నివాసం అని చెప్పని రాసుకునే భాగ్యంగా నడిపించబడాలి అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని ప్రత్యేకింపజేసినట్టే ఈ దినం మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పాపులారా మీరు పాపులుగా కలిసిపోమాకండి, శత్రువుల కలవమాకండి, శత్రువులను ప్రేమించండి కానీ అతిగా ప్రేమించొద్దు. శత్రువులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అంతకు మించి ఎక్కువగా మీరు స్నేహం చేయకూడదు. మీరు మంచి దారిని నడవాలి కానీ చెడు దారులు నడవకూడదు, చెడు మార్గాలు చూడకూడదు. ఏ లోకమనే పాపంలోకి వెళ్ళమాకండి, ఏ లోకమనే మురికి మిమ్మల్ని అంటకూడదని చెప్పనని తామర పుష్పం మురికి నీళ్ళల్లో పైన ఎంత అందంగా తేలాడిద్దో అలాంటి అందమైన జీవితంలోకి మనల్ని నడిపించాలని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే వాళ్ళల్లో మనల్ని ప్రత్యేకింపబడి పక్కన పెట్టాడు దేవుడు. ఆశీర్వదించి పరలోకానికి అహరోనుడు అయ్యాడంట. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఈ భూమి మీద మనకు తోడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయించున్నారో వాళ్ళ హృదయాల్లో ఆయన స్థానం చేసుకొని ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు జీవంతో మనలో ఉన్నాడు. ప్రతి క్షణం మనం పిలిచే పిలుపులో ఆయన మనస్పూర్వకంగా హృదయంతో పిలిచే ప్రతి క్షణం మన హృదయంలోనే జీవం కలిగిన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. ప్రభా నువ్వు నాలో ఉన్నావా అంటే ములుగులు శబ్దం వినపడిద్ది. అది ఎలాగంటే హృదయం లోతుల్లోకి ఆయన్ని ఎంత ఇదిగా ఆయన ఆహ్వానించుకుంటారో వాళ్ళకి ఆ జవాబు ఖచ్చితంగా వస్తుంది అనమాట. ప్రభా నువ్వు ఉన్నావా నాలంటే ఉన్నానని చెప్పాలని ఆత్మ ద్వారా మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా అంటే మీరు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా దేవుడితోటి సహవాసం కలిగి ఉండాలన్నమాట. మరి మంచి దారికి నడిస్తే మంచి మార్గాల్లో దేవుడు మనకు ఆయన దర్శనం ఇస్తాడు. దేవుడు ఉంటే చాలండి, దేవుడు ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు మనకి. ప్రతి సహోదరులారా, దేవుడు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే, మనకు అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. మనం ఆయన దగ్గర కోరుకోవాల్సింది ఒకటే, ఏమనంటే ప్రభా నీ వైపు నీలాగా నాయన మేము జీవించే జీవితంలో నడిపించండి అయ్యా, నీలాగా మేము ఉండే జీవితంలో నడిపించండి ప్రభా అని చెప్పానని ఆయన పాదాలు పట్టుకొని అడగాలంట. అడిగితే ఆయనలో మనం ఎలా జీవించాలో మనకు జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అన్ని దయచేస్తాడంట.
మరి బయటికి వెళ్ళినప్పుడు 10 మంది ఉన్న చోట మనం ఎలా మాట్లాడాలని చెప్పను అనేది మనకు దేవుడు మాట్లాడతాడంట, నేర్పిస్తాడంట, ఒక జ్ఞానాన్ని నేర్పిస్తాడంట. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరితోటి ఎట్లాగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతోటి ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రుల బిడ్డలతోటి ఎలా మాట్లాడాలని చెప్పను అనేది ప్రతి ఒక్కరికి ఒక జ్ఞానాన్ని దయచేస్తాడంట దేవుడు. మరి ఆ జ్ఞానం కలిగి జీవించే ప్రతి ఒక్కళ్ళు దేవుడిని అడిగితేనే మనకు కలిగిస్తాడు. ప్రభా, మా మననత్రం తెరవబడండి అయ్యా, మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా, వివేచన కలిగి మేము జీవించాలయ్యా, నా తండ్రి జీవనదిని జీవజలాన్ని మాకు ప్రసాదించండి ప్రభు అని చెప్పనని అడిగే కొంది దేవుడు మనల్ని దీవిస్తాడంట. అవన్నీ అడగాలంట ప్రతి క్షణం. ఆయన అడిగి ప్రతి ఒక్క క్షణం మనకు దీవెన ఆశీర్వాదంలే. ప్రతి క్షణం మనం వేసే ప్రతి ఒక్క అడుగు ముందర ఆయనగా ఉండి, మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం, ప్రభా మాకు ముందర నీ ఉండయ్యా అని నిన్ను ఆహ్వానించుకుంటున్నాం ప్రభా అని చెప్పనని అడగాలి. అడిగినప్పుడు జయవీరుడుగా మనకు ముందరుండి జయాన్ని పొందుకునే వారిగా జీవిస్తాడు. ఆయనకు అపజయం అంటూ ఏది లేదు. అపజయాన్ని కూడా జయంగా మార్చిన దేవుడు. ఎవరికైనా అసాధ్యమే, కానీ ఆ దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు. అది ఏదైనా సరే సమస్తం మన చేయి జారిపోయినప్పటికీ దేవుడు తోడుగా నిలబడి సహాయం దయచేస్తాడు. మరి ప్రియ సహోదరులారా, ఈరోజు దీవించిన దీవెనలు కూడా, ఈ ఆశీర్వాదాలన్నీ మన పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. మనల్ని పరలోకానికి సాక్షులుగా సజీవంగా మనల్ని తీసుకెళ్లాలని చెప్పనని దేవుడు మనల్ని మంచి మార్గాలను నడవమంటున్నాడు. మనకు తెలియక ఏ పొరపాట్లు చేస్తున్నామో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్క పొరపాటుని మనం తెలుసుకొని, ప్రభా నేనేం పొరపాటు చేశానయ్యా అని చెప్పని అడిగినప్పుడు మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ పొరపాట్లు మేము సరి చేసుకోలేకపోతున్నాం ప్రభా అని చెప్పనని మాట్లాడినప్పుడు, ప్రభువు బిడ్డ నువ్వు భయపడబాకు, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ఏదైనప్పటికీ నేను సరిచేసి వాడుకునే పాత్ర కానీ నిన్ను చేస్తానని చెప్పనని మాట్లాడతాడంట. వదిలిపెట్టడంట దేవుడు. మాట్లాడే ప్రతి క్షణం దేవుడు ఎంతగా అంటే, మనం దేనికి పనికి రాపోయినా సరే మనల్ని పక్కన పారేస్తారు. ఎంతమంది మనల్ని వెలివేసి పక్కన పడేసినప్పటికీ దేవుడు బిడ్డ వాళ్ళందరూ వదిలేస్తే ఏమి నేనున్నాను నీకు అని చెప్పనని మాట్లాడతాడంట దేవుడు. కానీ మనం అర్థం చేసుకోము. ఒక్కో సమయాన మనల్ని అపవాది బలహీనపరిచేసిద్ది అనమాట. దేవుడికి ఎంత దగ్గర అవ్వాలనుకుంటామో అంత దూరం చేసిద్ది. ఏదైతే మనం చేయకూడదు అనుకుంటామో దాన్ని చేపించి దేవుడికి కోపాన్ని రేపేటట్టు, దేవుడు మనసులో మనకి వ్యతిరేకంగా తెచ్చేటట్టు చేసిద్ది అనమాట. కానీ దాన్ని మన జ్ఞాపకంతో, ఒక జ్ఞానంతో మనము దాన్ని తెలుసుకొని, ఇది అపవాది చేస్తుంది కదా, మనం చేసేది కాదు. అపవాది మనల్ని దేవుడికి వేరుపరచడానికి, దేవుడికి కోపాన్ని వచ్చేదానికి మన పట్ల ఇలా చేస్తుంది అని చెప్పనని మనం అర్థం చేసుకొని, మంచి జ్ఞానం కలిగి అర్థం చేసుకున్నాం మనకు, అప్పుడు ప్రభు ఈ అపవాదిని తొలగించయ్యా, ఈ మా తలంపుల్లోకి వచ్చిన అపవాది ప్రేరేపణలను తొలగించండి అయ్యా అని చెప్పనని మనం అడిగినప్పుడు ఆ క్షణమే మన తలంపు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక పూల బాటగా ఉంటుంది, పూల వనంగా జీవిస్తాం అన్నమాట. వనవృక్షంగా మన జీవితాలు వనవృక్షంగా ఉంటాయి. కానీ మనకు తెలియంది ఒక్కటే, దేవుణ్ణి అడగాలి. దేవుని జ్ఞానం మనకు రావాలంటే దేవుణ్ణి అడగాలి. మనకి ఏమీ జ్ఞానం లేదు, మనము మనుషులుగా జీవించాం, కానీ దేవుడిచ్చిన జ్ఞానమే ఇవన్నీ. మనం సృష్టించిన సృష్టికర్త అయినప్పుడు మనకి జ్ఞానాన్ని ఆయన ఇవ్వడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాం. మనం ఎంత చదివినప్పటికీ మన చదువులో జ్ఞానం రాదు. అలాంటప్పుడు కూడా దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని దయచేసి మనం ఏ చెడు నడకలు నడవనీయకుండా నడిపిస్తాడనమాట. వివేచన అంటే మనం చెడుదారులు నడవకూడదని చెప్పనని జ్ఞానం అనమాట. అది జ్ఞాపశక్తి అంటే మనం ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటామో అది మనకి గుర్తు రాకుండా గుర్తు ఏదైతే ఉండదో దాన్ని గుర్తు తెచ్చేదానికి జ్ఞాపశక్తిని దయచేస్తాడనమాట. మంచి జ్ఞానం కలిగించి ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలో అవన్నీ దేవుడు నేర్పుతాడనమాట. మరి ప్రియ సహోదరులారా, ఈ దినం దేవుడు మాట్లాడిన ఆశీర్వాదాలని మన పట్ల నెరవేరులాగిన ఈ నూతన మాసంలో 10 మాసములు కాపాడిన దేవునికి వేలాది వందల స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి ఈ నూతన మాసంలో నూతన మార్గాలు తెరవబడి మన మార్గాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం వాటన్నిటిలో దేవుడు జయం పొందుకునే జయభీరుడిని మనం ముందుగా నడిపించుకొని ప్రతి ఒక్క కార్యాన్ని సంతోషంగా సఫలపరుచుకొని తిరిగి వచ్చేవారుగా జీవించాలి. మరి అట్టి కార్యాలు జరుపుకోవాలంటే దేవుని పాదాల చెంతకి వెళ్ళాలి, దేవుడిని అడగాలి. మరి మీ హృదయాన్ని దేవుడికి అర్పించుకోండి. ఎవరైతే
ఎవరైతే బాధతోటి ఉన్నారో, ఎవరైతే ఏమి చేయలేకపోతున్నాం, ఏమి చేసినప్పటికీ చేతికి అందటం లేదని బాధపడుతున్నారో వాళ్ళందరూ యెహోవాను ఆశ్రయించండి. ఎందుకంటే దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ ప్రత్యేకింపజేసుకుంటున్నాను, పరలోకానికి సజీవ లెక్కలో మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్లాలని చెప్పానని, మంచి మార్గాన్ని నడిపించాలని నేను బాధపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను మీకోసం అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం ఆయన మాటలు మనల్ని మంచిగా నడిపించేదానికే కానీ మనకి ఏదో బాధ కలిగించాలి, ఎవరి ముందర మనం నిందల పాలు అవ్వాలి, ఎవరి ముందర తలే దించుకొని జీవించాలని కాదు. మనల్ని ఎవరైతే తల నెలకేసే విధంగా మనల్ని నవ్వులు పాలు చేశారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో, ఎవరైతే అవమానించున్నారో వాళ్ళందరి ముందర వాళ్ళకంటే హెచ్చుగా మన తలెత్తి జీవించే జీవితంలోకి మాత్రమే దేవుడు నడిపిస్తాడు. నమ్మగలగటం మనదైతే, మన జీవితం అయితే చేయటానికి దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. నమ్మిన వారికి నమ్మినంత ఆనందం కలిగిస్తాడు దేవుడు. మరి ఆ విధంగా జీవించాలని మనం అందరం కోరుకుంటున్నాం. మనం అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలనే కదా, ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండాలి, బిడ్డలు కానీ పెద్దవాళ్ళని మనం అనుకునేది అదే కదా. మనం చేసే ప్రతి ఒక్క వృత్తిలో సహాయం తోడుండాలి, దేవుడి కృప అని చెప్పననే కదా. ఏ సహాయం అందని వారికి దేవుడి కృప తోడుంటేనే ఏదైనా జరుగుతుంది. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియ సహోదరులారా. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రత్యేకించబడిన దాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ మంచి జ్ఞానం కలిగి జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలో, వాళ్ళ హృదయాలు మనసులో మారాలనే విధంగా, మారని వారి హృదయాలు మార్చే దేవుడు ఆయనే కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకు తోడై ఉండి నడిపించడానికి సహాయం దయచేయమని దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు దేవుడి పాదాలు పట్టుకుంటేనే మనకు పనులు జరుగుతాయి. దేవుడి వైపు చూస్తేనే, మనుషుల వైపు చూస్తే మనకి ఏ పనులు జరగవు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా, స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఇరిగిన హృదయాలనైనా నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. తెలిసి తెలియక ప్రభా ఏమైనా పొరపాట్లు చేస్తుంటే నాయన, నా తండ్రి మా మాటల ద్వారా నడకడ తరఫు నా తండ్రి ప్రభా క్షమించమని వేడుకుంటున్నానయ్యా. అందరి తరఫు నుంచి, మా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి ఏమీ చేయలేదు అనుకోవడానికైతే ఏదీ లేదు కదా ప్రభా. నీ అంత పరిశుద్ధులమైతే కాదయ్యా, మేము పాపులమేనయ్యా. నీ పాదముల కింద నలుసంత దులిబలి కూడా ఉండడానికి పనికిరాని పాపులం ప్రభా. మరి అయినప్పటికీ నా తండ్రి ప్రభా మమ్మల్ని తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించను అంటున్నావయ్యా. మా శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ నాయన నేను నీకు తోడున్నాను, నేను మీకు తోడున్నానని చెప్పానన్నా. నా తండ్రి ప్రభా మాకు సహాయం అందిస్తున్నావు ప్రభా. నా తండ్రి తోడై ఉన్నానని ప్రతి దినం మాతో మాట్లాడుతున్నావు. అందరం బట్టి నీకు స్తోత్రం నాయన. నీ ఆశీర్వాదాలు నా తండ్రి ప్రభా ప్రత్యేకింపబడి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను స్తోత్రం తండ్రి ప్రభా. మమ్మల్ని అందరూ పరలోకానికి సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ నాయన పరలోకానికి సాక్షులుగా నింపుకోబోతున్నందుకే నీకు స్తోత్రం నాయన. మా జీవగ్రంథాల్లో నా తండ్రి ప్రభా, జీవగ్రంథాల్లోనైనా మాకు నా తండ్రి ప్రభా మేము చేసిన పొరపాట్లు ఏమీ లేకుండా నైనా నా తండ్రి మంచిగా నడిచే భాగ్యంలోనైనా జీవగ్రంథాల్లో మా పేరు లెక్కింపే విధంగా నా తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభ ఒక జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా, శాంతి సమాధానం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభ మంచి వివేచన కలిగి జీవించాలయ్యా. కుటుంబంలో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి నాయన, మంచి జ్ఞాపశక్తిని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు నాయన జ్ఞానం కొదువయ్యిందో ప్రభా. ఏ బిడ్డకి ఏ జ్ఞానం లేక నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా అది ఎటువైపు చూస్తున్నారు, మనుషుల వైపు చూస్తున్నారయ్యా. మనుషుల వైపు చూస్తే ఏమీ రాదయ్యా. సమస్యలు ఉన్నప్పుడు దేవుడి వైపు చూస్తేనే కదా వచ్చేది అని చెప్పని మాట్లాడుతున్నారయ్యా మీరు. నా తండ్రి ప్రభా అట్టి హృదయాన్ని, ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. అట్టి హృదయం కలిగిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వీరికి నలిగిన హృదయాలతో నాయన ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఏ బిడ్డ అయితే ఉందో ప్రభా, నా తండ్రి నాకైతే తెలియదు నాయన. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ వైపు చూసిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మెండారుగా దీవించి ఆశీర్వదించండి. చూడని బిడ్డలను కూడా నాయన మనసును నా తండ్రి వాళ్ళ హృదయం అనే తలుపులు తట్టండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఆనంద గంతులు వేసుకున్నైనా సంతోషంగా నాయన నీ నామను మహిపరిచే విధంగా నాయన దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా ప్రభా. ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు నైనా సజీవ లెక్కలో మమ్మల్ని అందరం ఉంచిన విధానాన్ని బట్టి, మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మన తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో ఇంకా నాయన ఎంతమంది బిడ్డలు గృహాలకు రాలేదో వాళ్ళని కూడా నాయన క్షేమకరంగా నాయన గృహాలకు రావడానికి సహాయం దయచేయండి. వాళ్ళ కుటుంబ చుట్టూ కంచెను వేసి కాపుగా వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నామయ్యా.
మరి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా, ఎవరిని విడవద్దయ్యా, నీ కోపానికి ఎవ్వరు గురి కాకూడదు ప్రభా. నీ శాంతి సమాధానం ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల పైన నాయన నీ ప్రేమను దయచేయండి అయినా నా తండ్రి. మా కుటుంబాలకు యజమానికర్త మీరేనయ్యా నా తండ్రి. మా నివాస స్థలం మీరేనయ్యా. నీకే వేలాది వందరములు కోట్ల స్తుతులు స్తోత్రం లెక్కింపలేని విధంగానైనా తెలియజేసుకుంటున్నాం ప్రభా. చేసిన మేలులన్నిటి పట్లనైనా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. చేయబోతున్న మేలుల పట్ల కూడా నైనా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎంతమందినైనా ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నారు నాయన. ఆ కుటుంబాలన్నింటిలో ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ఏ బిడ్డలైతేనైనా ఆరోగ్యం మరీ బాగలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని మొట్టండి నన్నెత్తి మించారికల్ ఎవరు సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. మరి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నాయన కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో నాయన ఆ బిడ్డలందరినీ ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తాకండి. నన్నెత్తి మించారికల్ ఎవరు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆరోగ్య నాయుషుని బిడ్డలందరికీ దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే మరీ అసమాధానంగా వ్యతిరేకతలుగా ఉన్నారో ప్రభా ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసినైనా నా తండ్రి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసునైనా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయ్యా. నిరీక్షణ కలిగిన మనసును దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి జ్ఞాపశక్తికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లోను జాబుల్లో జీవితాల్లోనైనా దీవించండి, ఆశీర్వదించండి. ఏదైతే కొదువయిందో ప్రభా కుటుంబంలో కొదువులన్నీ తీర్చి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా ఎన్ని కుటుంబాలనైనా ఎక్కడెక్కడ ఎన్ని కుటుంబాలు నా తండ్రి ప్రభా విడిపోయి ఉన్నాయో ప్రభా కుటుంబాలన్నింటినీ కట్టబడండి. ఇంకా ఎంతమంది బిడ్డలు లేకనైనా బాధపడుతున్నారో వాళ్ళకనైనా బిడ్డలను దయచేసి యెహోవా ఇచ్చిన బహుమానంగా నేను నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా తల్లిపాల కోసం నా తండ్రి ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన తల్లిపాలు శ్రేష్టంగా అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి తినే తాగే ప్రతి ఒక్కటి నాయన చిన్న బిడ్డలకు కానీ పెద్ద బిడ్డలకు కానీ ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభా తినే ప్రతి ఒక్క దాంట్లోనైనా శక్తిని బలంనిచ్చేవిగా నా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ విష పదార్థాలు కానీ ఏ విషవాయువులు కానీ వాళ్ళ మొక్కల్లోకి కానీ నాయన కడుపులోకి కానీ పోకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను గణపరచుకోండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళ రోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నూతనంగా పెళ్ళిళ్ళు జరుపుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఎన్ని శుభకార్యాలకైతేనైనా ప్రభా పనులనైనా మొదలుపెట్టున్నారు. ఆ పనులన్నింటిలో తోడుండి నీ కృప తోడుండి సహాయం దయచేసి పనులు పూర్తయ్యేంత వరకునైనా నా తను ఏ ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క దాంట్లో మహా సంతోషంగా జరుపుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి గృహాలు లేని వారికి నేను గృహాల సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా అప్పుల బాకీల్లో ఉన్న వారికి అప్పుల బాకీలు తొలగించండి అయ్యా. లోన్ విషయంలో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా ఎన్ని రకాల లోన్లైనా ఎదురు చూస్తున్నారా ప్రభా నా తండ్రి. గోల్డ్ లోన్ విషయంలో కూడా నైనా నీ కృపను చూపించండి అయ్యా. ఎంతోమంది బిడ్డలనైనా పెట్టారు కానీ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా కృపను చూపించిన ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైనా జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. స్తుతింపదగిన మా తండ్రి నీ బంగారు పాదములకు వేలాది వందనములు అయ్యా. నా తండ్రి నీవు తప్ప ఎవరు లేరయ్యా. తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. దేనికోసమైతే ఈ బిడ్డలతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ దీవించి ఎత్తి పట్టుకోండి అయ్యా. వ్యవసాయదారులు ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి అయ్యా. నా తండ్రి వాళ్ళందరికీ నేను కలిగిన నష్టంలోనైనా నా తండ్రి లాభాన్ని చేకూర్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా ప్రేమ గల మా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి యుగములకు నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. మీకే తరమవునుగా నా తండ్రి ప్రభా ఏదైనా అసాధ్యమన్న దాన్ని కూడా సాధించేయగల తండ్రి అయ్యా. సర్వాధికారి సర్వసృష్టికర్త మీరేనయ్యా. మాకు నీవు తప్ప వేరే జీవితం లేదయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నాయన కంచెని వేయండి అయ్యా. దేవదూతలు కావలు పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచెని వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకలే ముట్టండి అయ్యా. ప్రశాంతమైన నిద్ర లేక ఎన్ని దినముల నుంచి బాధపడుతున్నారు ప్రభా ఆ బిడ్డలందరికీ ప్రశాంతమైన నిద్ర కలగజేసిన నా తండ్రి నీ తేజస్సును నింపండి అయ్యా. గృహాల మీద ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మ కృపావరాలతో అభిషేకించండి. నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలకు చదువు అర్థం కాకుండా బాధపడుతున్నారనైనా నా తండ్రి చదివింది నా తండ్రి జ్ఞానం లేకుండా నాయన జ్ఞాపశక్తి లేకుండా నాయన బాధపడుతున్నారు ప్రభా అటు బిడ్డలందరికీ నైనా జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని నైనా వేచిన జ్ఞానం కలిగినైనా జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. ఏదైతే అర్థం కావట్లేదో వాళ్ళకి అర్థమయ్యే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా
మంచి వైపు నడపడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. మాకైతే ఏమీ తెలియదు అయ్యా. ప్రతి క్షణం నీవే మాట్లాడే తండ్రి నీవయ్యా. నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా ఎంతమంది బిడ్డలైనా జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, వాటన్నిటిలో సహాయం దయచేయండి. చేసిన మేలుని బట్టి నీకు స్తోత్రం, చేయబోతున్న మేలుని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డలనైనా నన్ను ఎత్తవేంచి అరకాల వరకు నాయన, ప్రతి ఒక్క అవయవాలనైనా అపవాది ఎన్ని రకాలుగా అయితే తీసుకొస్తుందో ప్రభా, అవన్నీ తొలగించిన తండ్రి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. సహాయం దయచేయండి, శాంతి సమాధానం కలిగి జీవించాలి నా తండ్రి ప్రభా. నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? నీవు లేని జీవితంలో ఎవరు లేరు ప్రభా. సహాయం దయచేయండి. స్తోత్రం దేవ, స్తోత్రం నాయన. దయగల రాజ్య ప్రేమగల మా తండ్రి, నీకు వేలాది వందనం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా సంతోషంగా నా తండ్రి ప్రభా, వాళ్ళ జాబ్ విషయంలోనైనా కుటుంబాలకు సరిపడ ధనం వచ్చేద భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎవరైతే సరిపడటం లేదో అని బాధపడుతున్నారా ప్రభా, వాటన్నిటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను ఆమెను మహిమ తెచ్చుకోండి, నేను ఆమెను ఘనత తెచ్చుకోండి అయ్యా. స్తుతయ్య, స్తోత్రం నాయన. స్తుతింపదగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందరములు అయ్యా. బిడ్డలందరికీనైనా నా తండ్రి ఈ నూతన మాసంలోనైనా నా తండ్రి ఈ దినం నుంచినైనా మొదటి దినం కానించినైనా ఈ మాసం అంతా నా తండ్రి పూర్తయ్యేంత వరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడిన రాకపోక ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి యవనస్తులు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకూడదు అయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ఎవరిని ఏ చెడు అనేది ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నా సంతోషం, మహా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి కాన్పుల కోసం ఎంతమంది బిడ్డలైనా హాస్పిటల్కి వెళ్తున్నారా ప్రభా, తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు గాయాలతోటి బాధపడుతూ ఉన్నారు నా తండ్రి ప్రభా, ఎక్కడ ఎన్ని అవస్థలతో ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ నేను స్వస్థపరిచిన నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డను ముట్టి నా తండ్రి సంపూర్ణ స్వస్థత కలిగించిన పరిపూర్ణ సంతోషంతో నైనా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి ప్రాణాన్ని నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ చేతులు కాపు చెప్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులు కాపు చెప్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మన తండ్రి రక్షక భటుల వల్లనైనా ఈ దేశాన్ని కాచి కాపాడుతున్న ప్రతి ఒక్క రక్షక భటుల చుట్టూ కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, కుటుంబాల చుట్టూ కూడా కంచెని వేయండి ప్రభా. బిడ్డలు నా తండ్రి ప్రభా రాత్రి పొగలు నిద్రలేకనైనా నా తండ్రి కాచి కాపాడుతున్నారు ప్రభా. అటు కృపనైనా బిడ్డల మీద ఆశీర్వదించండి అయ్యా. ఏ భయం లేకుండా, ఏ ఆందోళన లేకుండా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ఆ బిడ్డల చుట్టూ నీకు కాంచెని వేసి కాపుగామన్నా గృహాలు చేరేంత వరకు ఏ బిడ్డని చెడు ముట్టుకున్న కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా, నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి నీ రాత్రి వేళ సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులైనా సంతోషంగానైనా గృహాలకు చేరేంత వరకు నైనా వాహనాలు ఎక్కడ నా తండ్రి ఏ ప్రమాదాలకు గురవకుండానైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి నీ ఉంటేనే నాయన, నీ కృపలేంది ఎవరు ఏ జీవితం జీవించలేరయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. ఏ వాహనంలో ఏ బిడ్డకి ఎలాంటి ఆపద కలగకుండానైనా క్షేమకరంగా వాళ్ళ ప్రయాణం అంతట్లో తోడిని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా, నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వివాహ విషయంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా కంగారుతోటినైనా భయంతోటి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా శాంతి సమాధానం దయచేసిన వెళ్ళి ప్రతి ఒక్క చోటనైనా సెలెక్ట్ అయ్యి బిడ్డలు సంతోషంగానైనా జేవిరుడిగా నా తండ్రి సంతోషంగా తిరిగి వచ్చి జయాన్ని పొందుకునే బిడ్డలుగానైనా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, స్థలాలు కూడా లేని వారు ఎంతోమంది బాధపడుతున్నారు అయ్యా. వాళ్ళకు కూడా సహాయం దయచేయండి అయ్యా. ప్రభా, నీ నామను మహిమపరచుకొని నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రభా, ఎన్నో కుటుంబాల్లో నా తండ్రి ప్రభా నీ ఆశీర్వాదాలు లేకనైనా నశించిపోతున్నారు ప్రభా. నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కుటుంబం మీద అభిషేకించండి ప్రభా. నా తండ్రి తెలుసో తెలియక నన్ను ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి ప్రభా. వాళ్ళందరూ క్షమించమని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెని వేసి కాపు కాసి నా తండ్రి క్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ దొంగల భయం కానీ, ఏ చెడు ప్రేరేపణలు కానీ బిడ్డలు ముట్టకుండా కాపాడండి. ఏ పాములు, తేళ్ళైనా, ఏ విషపురుగు, ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నిద్రపోవాలి, ప్రశాంతమైన నిద్ర కలగాలి. ప్రతి క్షణం మీ స్వరంతో వినిపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధలో ఉందనైనా నా తండ్రి వాళ్ళకి నీ దర్శనాన్ని కలిగించి నీ స్వరాన్ని బిడ్డలకు వినిపించండి అయ్యా. నా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి, నెమ్మది శాంతి సమాధానం కలిగిన జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా.
నా తండ్రి తెల్లవారినైనా ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి లేచినైనా ఏ అడుగైతే ముందు పెట్టబోతారో వాళ్ళు అడుగుమంటే ముందు జయవీరుడుగా నీవుడినైనా ముందు అడుగు పెట్టించి నా తండ్రి ప్రభా వాళ్ళ చుట్టుపక్కల నా తండ్రి ముందర కానీ కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక నా తండ్రి నీవుగా ఉండి నా తండ్రి ప్రభా జయవీరుడుగా బిడ్డకి నా తండ్రి ప్రభా ఉండి ప్రతి ఒక్క పనుల సహాయం దయచేయని మా గుమ్మం బయటికి వెళ్ళి ప్రతి క్షణం నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్తున్నారో ప్రభా ఆ బిడ్డలందరికీ ముందర నా తండ్రి దీవించని ఆశీర్వదించని జయవీరుడుగా నీవు జయాన్ని పొందుకొని నాయన అపజయం ఎరగని తండ్రివి నీవయ్యా అపజయం వాళ్ళకి నా తండ్రి ప్రభ ముట్టకుండా నా తండ్రి ప్రభ ప్రతి క్షణం నీ జయాన్ని పొందుకొని జయవీరులుగా బిడ్డలు మహా సంతోషంగా ఎన్నడూ చూడండి మహా సంతోషంగా బిడ్డలు గృహాలకు తిరిగి వచ్చే ఆనందాన్ని కలిగించండి నా తండ్రి ఏ కుటుంబంలో అసమాధానం ఉందో ప్రభా ఉదయకాలం జరిగిన అసమాధానం నా తండ్రి ప్రభ సాయంత్రానికి నాయన శాంతి సమాధానం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డలో నవ్వు తప్ప నా తండ్రి ప్రభ బాధ ఉండకూడదయ్యా ఎలాంటి వ్యతిరేకతలు ఉండకూడదయ్యా నా తండ్రి ఏక మనసు ఏక శరీరం కలిగి జీవించాలి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క భార్య భర్తనైనా ఏక మనసు ఏక శరీరంతోటినైనా శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి శాంతి సమాధానం దయచేయండి పిల్లల పట్ల పెద్దవాళ్ళ పట్ల బిడ్డలు నా తండ్రి ప్రభ ఒకరికొకరు ప్రేమ కలిగినైనా ఒకళ్ళ మనసును ఒకళ్ళు అర్థం చేసుకునే విధంగా కుటుంబం అంతా ఏక ఆత్మతోటి ఏక మనసు కలిగినైనా నా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టబడండి అయ్యా ఎన్ని కుటుంబాలు విడిపోయి ఉన్నాయా ప్రభా కుటుంబాలన్నీ కట్టబడండి దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ నేను ఆ సమస్యలన్నీ తీర్చి నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి ప్రభా నా తండ్రి నామను మహిమపరచుకొని నామను ఘనపరచుకొని ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఎగ్జామ్ రాసి ఇంకానైనా రిజల్ట్ రాలేదని ఎదురు చూస్తున్న బిడ్డలకి ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చేదానికి సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ప్రభా జాబుల కోసం అయినా ఇంకా కోచింగ్ అయిపోయింది నా తండ్రి ఇంకా మాకు సహాయం దయచేయలేదని చెప్పను అధికారుల దగ్గర నుంచి ఫోన్ రాలేదని చెప్పని ఎదురు చూస్తున్న బిడ్డలకునైనా నా తండ్రి అధికారుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఫోన్ వచ్చే భాగ్యం దయచేయండి అధికారులకు నాయన దయపుట్టించండి అయ్యా ప్రేమను కలిగించండి అయ్యా బిడ్డల పట్ల నా తండ్రి ఏ బిడ్డ ఏ చదువుకొని ఉన్నారు నాయన చదువులు దగ్గర జాబులనైనా వాళ్ళకి అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా వాళ్ళు అర్హతలు కాకపోయినప్పటికీ నాయన నా తండ్రి అర్హులు కాకపోయినప్పటికీ నా తండ్రి ప్రభా అసాధ్యమైన దాన్ని సాధించేసే గొప్ప తండ్రి నీవయ్యా జయవీరుడు నీవయ్యా జయాన్ని పొందుకునే బిడ్డలుగా నాయన అపజయాన్ని కూడా జయానిగా నా తండ్రి నింపిన దేవుడు అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాయన ఏదైతే బలహీనంగా ఉన్నారో ఆ బలహీనతలను తొలగించే బలాన్ని నీ శక్తిని దయచేసి నీ కృప కాపుదల తోడుగా ఉంచిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా ఈ దేశాల నుంచి ఇతర దేశాలకి నా తండ్రి జాబులకి చదువులకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఎన్ని పనుల మీద వెళ్ళున్నారు నాయన అన్ని పనుల మీదనైనా తిరిగి వచ్చే వరకు నాయన ఆ బిడ్డలు జయాన్ని పొందుకొని జయవీరులుగా నోటి నిండా హృదయపూర్వకంగా మహా సంతోషంగా తిరిగి వచ్చి బిడ్డలుగా దీవించండి ఆశీర్వదించండి ఏ బిడ్డని ఏ ఆటంకం ఇరుకులు ఇబ్బందులు కలగకుండా కాపాడండి విషపు జ్వరాలు నా తండ్రి ప్రభ అపవాది ఏ రకాలుగా నాన్న విషపు జ్వరాలుగా తీసుకొస్తుంది అనేక రోగాలుగా నాయన వ్యాధి బాధలుగా తీసుకొస్తుందా ప్రభ ఆ వ్యాధి బాధలన్నీ నాయన విషపు జ్వరాలన్నీ వేసి నామంలో ఇప్పుడు తలైపోనుగా నా తండ్రి ఆమెనయ్యా నా తండ్రి సైతాన్ శోధలతోటి ఎన్ని బంధకాలతోటి బాధపడుతున్నారు ఎన్ని కుటుంబాల్లో అలా ఉన్నాయో ఎన్ని రకాల దోషములతోటి బాధపడుతున్నారో ప్రభ వాటన్నిటిని ఇప్పుడు వేసినామంలో తొలగిపోనుగా నా తండ్రి ఆమెనయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నీ వెలుగు మాత్రమే ఉండాలయ్యా నీ ఆశీర్వాదాలు మాత్రమే ఉండాలి దీవించండి ఆశీర్వదించండి నామను మహిపరుచుకొని నామను ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్క ప్రయాణంలో నన్ను తోడుని సహాయం దయచేయండి ప్రభా వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకి వాహనాల్లో తోడుని సహాయం దయచేయండి చిన్న చిన్న బిజినెస్లు నడుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళ స్త్రీలను పురుషులు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది బిడ్డలైనా బాధపడుతున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి కావాల్సిన అవసరతలో తోడుని సహాయం దయచేయండి అనాథాశ్రమం నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన అవసరతలో తోడుని సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం నా రోడ్ల మీదనైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి ఒంటి మీద వస్త్రాలు లేకుండా తినడానికి తిండి లేకుండా నా రోడ్ల మీద నా తండ్రి ప్రభా ఎలా పడితే అలా బతుకుతున్నారయ్యా వాళ్ళందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ప్రభుత్వం ద్వారా నాయన ఎన్నో రకాల సంతోషం అయినా ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా సంతోషాన్ని నింపుతున్నారయ్యా అన్న తండ్రి ఆ మంచి పనులు చేసే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మెండారుగా దీవించినైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఇంకా ఎంతమంది బిడ్డలకి సహాయం అందటం లేదనైనా వాళ్ళందరికీ సహాయం అందేటట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి రైతులందరికీ ప్రభా మనస్పూర్వకంగానైనా వాళ్ళ హృదయపూర్వకంగా సంతోషపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా వాళ్ళ బాధ అంతానైనా సంతోషంగా మారుస్తున్నందుకు స్తోత్రం నాయన ప్రతి ఒక్క కుటుంబంలో నూతన కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం నాయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం నాయన సముద్రాలపైన నా తండ్రి ప్రభా నా తండ్రి జాలరుగా వెళ్తున్న ప్రతి ఒక్క జాలరి మనస్ఫూర్తిగా సంతోషంగా నైనా జాలర్లు పట్టు జాలంతగా నా తండ్రి ప్రభా పట్టుకొని నైనా తెచ్చుకొని వాళ్ళు సంతోషపడి తృప్తికరంగా నా తండ్రి తిరిగి రావడానికి సహాయం దయచేయండి ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా కాపాడండి నా తండ్రి సముద్రం మీద ప్రయాణించే ప్రతి ఒక్క బిడ్డను నైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి నీ సహాయం కోసం ఎదురు
చూస్తున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి దైవజనులు నా తండ్రిని నిద్రలేసిన ఆయన సేవలకి ఎన్నో ఊర్లకు వెళ్తున్నారు ప్రభా. నా తండ్రి ఆ బిడ్డలు ఏ చెడు ముట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి వాళ్ళ వాహనం చుట్టూ కంచెను వేయండి అయ్యా. అపవాది కలిగించే ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడిన సహాయం దయచేయండి అయ్యా. సంఘం ప్రతి ఒక్క సంఘంలో ఆత్మీయ మనసు కలిగి ఆత్మీయులందరూ నేను ఏక మనసు ఏక హృదయం కలిగి జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. శాంతి సమాధానం కలిగి ప్రతి ఒక్క చోటనైనా నీ బిడ్డల నామానికి నా తండ్రి బిడ్డలు చేసే ప్రతి ఒక్క పరిచర్య నా తండ్రి నీ నామాన్ని గణపరచాలి, నీ నామాన్ని మహిపరచాలయ్యా. నా తండ్రి ఇంకా ఎక్కడ నా తండ్రి ప్రభా సువార్త అందటం లేదనైనా, ఏ గ్రామాల్లో సువార్త అందటం లేదు ఆ గ్రామాలకు సువార్త వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. సువార్తను విత్తనాన్ని నాటండి అయ్యా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యి. అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఇంట్లో కానీ బయట కానీ అయినా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. గృహాల్లో పని చేసుకుంటున్నప్పుడు కూడా అయినా అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. గృహాల్లో కూడా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి కాపుదలు ఉంచండి. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డగా సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ ఇరుకుల ఇబ్బందులు ఉందో నాకైతే తెలియదు రాజా, కానీ నా తండ్రి ప్రభ మనసు ఎరిగిన తండ్రివి నీవయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని తేరిపట్టిన దేవుడు నీవయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా పసిగందుతో సహా నా తండ్రి ప్రభ చూచే దేవుడు వయ్యా. వాళ్ళ మనసు ఎరిగిన తండ్రి వయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా తోడుని సహాయం దయచేయండి. ఎక్కడైతేనైనా నా తండ్రి నీ నామానికి విరుద్ధంగా ఉన్నారు వాళ్ళ మనసులు మార్చండి, వాళ్ళ మననత్రం తెరవబడని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కళ్ళు జుంటి దారుల కంటే జుంటి తేనె మధురం కంటేనైనా నా తండ్రి యేసుని నామం మధురమైనదని చెప్పాను నాయన. రుచి చూసి నా తండ్రి ప్రభా సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబడేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని వివేచన కలిగి జీవించే జీవితంలో నడిపించండి. ఎక్కడ ఎలా నడుచుకోవాలో బిడ్డలకు తెలియపరచండి, దీవించండి, ఆశీర్వదించమని నాయన. మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయం నుంచి నాయన ప్రతి క్షణం మీరు వచ్చి రాకుండా ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నాయన ఎక్కడ ఏ బిడ్డకి ఏ ఆపద ముట్టుకున్నానైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నాం మా పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు.